హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన్మోహన్ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఢిల్లీ నుంచి లైవ్లో రాజు. శ్రావణి, కొద్దిసేపటి క్రితమే మన్మోహన్ సింగ్ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఆయన పార్థివ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే ఏదైతే దేశంలో భారతదేశానికి ప్రధానులుగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా పలు ఆరోపణలు చేసినటువంటి నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ విషయంలో మాత్రం ఆయన్ని గౌరవిస్తారు. అంతేకాదు దేశానికి ప్రత్యేకంగా ఆర్థిక రూపశిల్పిగా, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడిగా ఎప్పుడు కూడా మోడీ ఆయన్ను ఏ విధంగానైతే గౌరవించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ విధంగానే ఇప్పుడు ఆయన నివాసానికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. మరోపక్క సరిగ్గా 11 గంటల సమయంలో కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ మొత్తం కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఈ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి, వాటన్నిటిని అధికార లాంఛనాలతో జరిపేందుకు కూడా ఇప్పటికే అధికారిక ఆదేశాలను జారీ చేశారు. సో దానికి సంబంధించి కూడా ఈ కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే 1991లో ఎప్పుడైతే ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు అంటే సుదీర్ఘ కాలంగా 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా ఆయన హయాంలో ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, మరోపక్క భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం, ఇంకోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, జీడిపికి సంబంధించినటువంటి పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. జిఎస్టీకి సంబంధించి అప్పటి నుంచే ఏదైతే దానిపైన కొంత చర్చ మొదలైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో వీటన్నిటినీ ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కర్ణాటక నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అర్ధరాత్రే ఆయన నివాసానికి పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా వెళ్ళి అటు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించడమే కాదు కుటుంబ సభ్యులతో కూడా ప్రత్యేకంగా ఏదైతే విషయాలను పంచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రేపు ఉదయం 8 గంటల తర్వాత ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి కూడా మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం పార్టీ ప్రముఖులు, దాంతోపాటు పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి మన్మోహన్ సింగ్ కూతుళ్లలో ఒకరు విదేశాల్లో ఉన్నారు. ఆవిడ రావడానికి కొంత సమయం పడుతుంది. ఆవిడ వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహిస్తారనేదైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైతే ప్రముఖులందరూ కూడా అటు మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి చేరుకుంటూనే ఉన్నారు. మొత్తానికైతే దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆయన చేసినటువంటి కృషి కావచ్చు, అంతేకాదు తను సైలెంట్గా ఉంటూనే అంటే మన్మోహన్ సింగ్ ఎక్కడా కూడా వివాదాల్లోకి వెళ్ళలేదు. సైలెంట్గా ఉంటూనే తను చేయాలనుకున్నటువంటి పనులను మాత్రం నిక్కచ్చిగా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొదట్లో తను ఒక లెక్చరర్గా ఉన్నారు. ఆ తర్వాత దేశానికి అత్యున్నత పదవైనటువంటి ప్రధానమంత్రి వరకు కూడా చేరుకున్నారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆయనకున్నటువంటి పట్టు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక సంకల్పం, ముఖ్యంగా ఏదైతే అటు ఉపాధి హామీ పథకం దేశంలో ఉన్నటువంటి పేదలకు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 100 రోజులు ఏడాదిలో ఖచ్చితంగా ఉపాధిని కల్పించేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి దాన్ని అమలు కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదొక దేశంలో ఉన్నటువంటి పథకాల్లో కీలకమైనటువంటి పథకంగా కూడా ఉపాధి హామీ పథకం అనేది ఉంది. సో ఈ విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా అమెరికాతో జరిగినటువంటి అణు ఒప్పందంలో కీలక
భూమిక పోషించినటువంటి మన్మోహన్ సింగ్ ఆ సమయంలో లెఫ్ట్ పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి, యూపీ నుంచి బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయినా కూడా దేశ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తప్పవని ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి మన్మోహన్ సింగ్ మృతి మాత్రం దేశ ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులందరూ కూడా లోటుగా ఖచ్చితంగా భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సంతాప దినాల్లో భాగంగా ఈరోజు అన్ని సెలవులు కూడా ప్రకటించారు. మరోపక్క వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, దాంతోపాటు రాజకీయ ప్రముఖులందరూ కూడా ఢిల్లీకి పయనమై వస్తున్నారు. ఆయనను చివరిసారిగా చూడాలి, ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఢిల్లీకి పయనమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఢిల్లీలో వర్షం కురుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఆయనను ఖచ్చితంగా చివరిసారిగా ఆయనను దర్శించుకోవాలనే ఆలోచనతో ఎంతో మంది ప్రస్తుతమైతే మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుంటూనే ఉన్నారు. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్, ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. Lion Date Syrup. ప్రతిరోజు 2 స్పూన్లు.